హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రుచిగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. మామూలుగా మనం సేమియా పాయసం చేసుకుంటాం, కానీ ఈ సన్నని సేవియాతో చేసే పాయసం మరింత రుచిగా ఉంటుంది. ముందుగా 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, 4 ఎండు ఖర్జూరం, 10 పిస్తా పప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ చిరోంజీ సీడ్స్ తీసుకుని వీటిని రాత్రికే నానబెట్టండి. ఉదయాన్నే షీర్ కుర్మా చేసుకోవచ్చు. అలాగే టైం లేకపోతే 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇలా నానబెట్టిన సీడ్స్ను పిస్తా బాదంపై పొట్టు తీసివేసి వీటన్నిటినీ పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనికోసం 50 గ్రామ్స్ సన్నని సేవియా తీసుకున్నానండి. ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. వీటిని ముక్కలుగా తుంచి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వాటిని దోరగా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించండి. నానబెట్టినవి కాబట్టి కొంచెం వేగటానికి టైం పడుతుందండి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. కిస్మిస్, చిరోంజీ సీడ్స్ నానబెట్టలేదు కాబట్టి వీటిని నేను సపరేట్గా వేయించుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి ఈ సేవ్యాన్ని దోరగా వేయించండి. వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 1/2 లీటర్ చిక్కన పాలు పోసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ పాలను మరిగే వరకు ఉంచండి. దీనిలో 2 స్పూన్లు షుగరు, 3 స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలపండి. కండెన్స్డ్ మిల్క్ దీనికి మంచి రుచినిస్తుందండి. అది అవైలబుల్గా లేకపోతే ఇంకో 3 స్పూన్లు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, సేవియాని వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చివరిగా దీనిలో ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి కలపండి. ఇది కొంచెం పలచగానే ఉండాలండి, ఆరిపోతే చిక్కగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేయండి. సూపర్ టేస్టీగా షీర్ కుర్మా రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.